మావోయిస్టు మాజీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాజకీయ ఎజెండాపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు. సీఎంతో భేటీ అయిన మాజీ మావోయిస్టుల్లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు, కిషన్జీ భార్య సుజాతక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. మావోయిస్టు మాజీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాజకీయ ఎజెండాపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు. సీఎంతో భేటీ అయిన మాజీ మావోయిస్టులో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు, కిషన్జీ భార్య సుజాతక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. మావోయిస్టు మాజీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాజకీయ ఎజెండాపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు. సీఎంతో భేటీ అయిన మాజీ మావోయిస్టులో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు, కిషన్జీ భార్య సుజాతక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. మావోయిస్టు మాజీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాజకీయ ఎజెండాపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు. సీఎంతో భేటీ అయిన మాజీ మావోయిస్టుల్లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు, కిషన్జీ భార్య సుజాతక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎంతో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీపై అప్డేట్స్ ఏంటి? సెక్రటరియట్ లో ఇవాళ అంటే 3 రోజుల కింద డీజీపీ ఆధ్వర్యంలో లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టు అగ్రనేతలు ఇవాళ సెక్రటరియట్ లో సీఎంతో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇందులో పాల్గొన్న వాళ్ళు, ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు మనకు దేవ్జీ, తర్వాత ఈ రాజిరెడ్డి, తర్వాత ప్రసాదరావు, చంద్రన్న గారు పిలుస్తారు, తర్వాత కల్పన, సుజాత గారు పిలుస్తారు, దామోదర్. సో వీళ్ళందరూ కూడా అంటే మొత్తం 6 అగ్రనేతలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటరియట్ లో కలిశారు. తర్వాత ప్రత్యేకంగా సీఎం ఛాంబర్ లో సమావేశమయ్యారు. సో ఇందులో 40 నిమిషాలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అయితే ఆ సీఎం సమావేశం కంటే ముందు సెక్రటరియట్ కు వెళ్తున్న సమయంలో మీడియా మిత్రులు అడిగినటువంటి దానికి అంటే సీఎంతో సమావేశం కాబోతున్నారు కదా, మరి ఏం చర్చించబోతున్నారు ఏంటి అనేది మీడియా మిత్రులు మాజీ మావోయిస్టులను అడిగితే వాళ్ళు ప్రధానంగా మా ఎజెండా ఇవాళ కలుస్తూ సీఎంతో సమావేశం దాంట్లో ప్రధానంగా పొలిటికల్ ఎజెండా ఉంటుంది అనే దాన్ని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మేజర్ గా ఇదే ఉంటుంది. అంటే ఈ పొలిటికల్ కి సంబంధించి ఏదైతే లొంగిపోయిన రోజే దేవ్జీ అదే రోజు మీడియా ముఖంగా లొంగిపోయిన రోజే ఆయన చెప్పారు. సో ఇక నేను జనజీవన స్రవంతిలోకి వచ్చి ఆ పొలిటికల్ దాంట్లో ఎంటర్ అవుతాను, పొలిటికల్ జీవితం గడుపుతానని చెప్పేసి ఆయన చెప్పారు. సో అదే తరహాలో ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మేజర్ గా అదే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఇందులో ఈ సీఎంతో సమావేశమైనటువంటి దీంట్లో సీనియర్ నేతలు కూడా కొంతమంది ఎవరైతే మనకు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుకు సంబంధించిన దాంట్లో కేశవరావు ఉన్నారు, తర్వాత వేం నరేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు ప్రభుత్వ సలహాదారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఇక సిఎస్ రామకృష్ణరావు, తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి, తర్వాత ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, తర్వాత ఎస్ఐబి ఐజీ సుమతి ఇందులో పాల్గొన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ సీఎంతో సమావేశం కొనసాగింది. అయితే ఇందులో ఇక్కడ నుంచి వీళ్ళ జీవితం ఎట్లా ఉండబోతుంది, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, సో ప్రజల్లోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మరి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, మరి రాజకీయ జీవితం అని చెప్పేశారు, రాజకీయాల్లో ప్రవేశిస్తామని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఏం చెప్తారు, సీఎంతో వాళ్ళు ఏం చెప్తారు, సీఎం మరి వాళ్ళకి ఏమి హామీ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎట్లా అండగా ఉండే అవకాశము ఉంటుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రభుత్వ పరంగా ఏమి హామీ ఇచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి ఈ సీఎం సమావేశంలో చర్చకు వచ్చినట్లయితే తెలుస్తా ఉన్నది. అయితే చూడాలి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నోటు కనుక వస్తే మరి ఏం చర్చ జరిగింది, ఇందులో ఏం మేజర్ గా వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటి, తర్వాత వీళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు
వాళ్లకు ఇచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 40 నిమిషాలకు పై జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ప్రయారిటీలు ఏమి ఉంటాయి. సో గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ నక్సలైట్లకు కూడా గతంలో చెప్పారు, ప్రజల్లోకి రావాలి అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. కాబట్టి ఆ హామీ మేరకే వీళ్ళు లొంగిపోయారు, తర్వాత సీఎంతో కలిసారు. కాబట్టి ఈ సమావేశంలో మేజర్ గా ఇక్కడ ఈ లొంగిపోయిన తర్వాత వీళ్ళు ప్రజల్లో మరి ఎట్లా ఉండబోతున్నారు, వీళ్ళ ముందు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి వాళ్ళు హామీలు కోరుకుంటున్నారు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగినట్లయితే తెలుస్తా ఉన్నది. శిరీష.